దీస్ 8 ఫిలిమ్స్ నైట్ మేర్ ఫర్ ది ఫ్యాన్స్ అని చెప్పొచ్చు. లైఫ్ లాంగ్ కూడా ఎప్పుడు వాళ్ళని వెంటాడుతూనే ఉండే ఒక ఎమోషన్ అని చెప్పొచ్చు. అంటే ఇంకా చాలా ఉంటాయి కానీ మనం అన్ని కలిపేసుకుంటే ఇప్పుడు లెంత్ ఎక్కువైపోతుంది. సో ప్రస్తుతానికి అయితే ఈ 8 మాత్రం మనం ఉంచుకుందాం. ది 8th వన్ కబాలి రిలీజ్ టైంలో మనకి ఆ హైప్ని చూసి మనకి ఆఖరికి రిలీజ్ డే అన్న హాలిడే కూడా ఇచ్చారనమాట. అంత స్కై లెవెల్కి అయితే మనకి వెళ్ళిపోయింది. వాళ్ళు ఇచ్చిన వీడియో కంటెంట్ కానీ ఆ 8 వరకు కానీ మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ అన్ని కూడా మనకి టాప్ నాచ్ లెవెల్ అయితే ఉన్నాయన్నమాట. అట్ ది సేమ్ టైం మనకి రజనీకాంత్ గారిని అంత యూనిక్ వేలో మనకి ఒక స్టైలిష్ గ్యాంగ్స్టర్గా మనకి చూపించడం, అంత ఒక ప్రజెంటేషన్ వరకు రిలీజ్ వరకు మనకి చాలా హై లెవెల్ అయితే ఉందన్నమాట. ఇంకా మనకి వన్స్ ఫిల్మ్ అనేది రిలీజ్ అయిపోయిన తర్వాత మన పిఆర్ రంజిత్ గారు తన స్టైల్లో అనుకున్న ఆపరేషన్ స్టోరీ తమిళ్ మీద రాద్దాం అనుకున్నారు. బట్ అది అంత హ్యూజ్ స్టార్ మీద అదైతే వర్కౌట్ కాలేదు. అట్ ది సేమ్ టైం మనకి విలన్ పరంగా కానీ అంత స్ట్రాంగ్ అయితే లేదనమాట. అండ్ తర్వాత మనకి ఇంకా మూవీ మిడిల్ నుంచి మనకి తన వైఫ్ కోసం వెళ్తూ అంత కూడా మనకి చాలా ఫ్లాట్ గా సప్పగా వెళ్తుంది తప్ప రిలీజ్ కి ముందున్న ఆ బజ్ కి ఎక్స్పెక్టేషన్స్ కి ఆ హైప్ కి అయితే అసలు ఏ మాత్రం సంబంధం లేకుండా పోయిందనమాట. అన్ఫార్చునేట్లీ రజనీకాంత్ గారి కెరీర్ లో ది మోస్ట్ హైప్డ్ మూవీ అనేది ఒక నైట్ మేర్ గా మారిపోయిందని చెప్పొచ్చు. అంటే ఆ టైంలో మనకి ఇంటర్నెట్ యాక్సెస్ అనేది మనకి అలాగే స్లోగా మనకి పుష్ అవుతూ వస్తుంది అనమాట. మనకి ఏరోప్లేన్స్ మీద మనకి ఆ స్టిక్కర్స్ అంటియడం, కబాలి ఆ పోస్టర్స్ అవన్నీ కూడా ఇలా మనకి స్లోగా మనకి అవన్నీ కూడా మనకి చూడటం మొదలైపోయింది. అంటే ఇది వరకు ఇంటర్నెట్ అనేది అంత హ్యూజ్ గా యూసేజ్ లేనప్పుడు గ్రౌండ్ లెవెల్లో క్రేజ్ అనేది ఆ టైం లైన్ లో ఉన్న ఆడియన్స్ కి విపరీతంగా బాగా కళ్ళకి చూస్తారు కాబట్టి అది వాళ్ళకి బాగా గుర్తుండిద్ది. బట్ మన టైంలో మనకి ఈ ఆన్లైన్ హైప్ గురించి చెప్తున్నాను అనమాట. సో ఆడియన్స్ పరంగా బజ్ క్రియేట్ అవ్వడం కానీ అంత వైడ్ రెస్పాన్స్ కానీ. అండ్ ది 7th వన్ ప్రతి ఒక్క స్టార్ కెరియర్ లో ఏదో ఒక ట్రోల్ ఫిల్మ్ కానీ లేదంటే ఇట్లాంటి నైట్ మేర్ ఫిల్మ్ కానీ రాడ్ మూవీస్ అనేవి ఉంటూ ఉంటాయి అనమాట. మన మెహర్ రమేష్ నేనున్నా మీకు అని చెప్పి దగ్గరుండి మరి మనకి బోలా శంకర్ మూవీ అయితే ఇచ్చారనమాట. దీని గురించి అంటే ఎంతలాగా దాన్ని వర్స్ట్ ప్రోడక్ట్గా మారిందనే దానికి ఒకే ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. దీని గురించి మనం హెవీ డిస్కషన్ కూడా పెట్టుకోవాల్సిన పని లేదు. ఒక ఇంటర్వ్యూలో అనమాట చిరంజీవి గారు మెన్షన్ చేశారు. అంటే మెహర్ రమేష్ గారి గురించి చెప్పమంటే ఇలా చెప్పారనమాట. ఇప్పుడు ఒక సీన్ అనేది మేము షూట్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ గారు యాక్షన్ చెప్తారు, మేము యాక్ట్ చేస్తాం కదా. ఇలా చేసినప్పుడు ఒక టేక్ అనేది అయిపోయిన తర్వాత అది బాగా వచ్చిందా రాలేదనేది పక్కన పెట్టేస్తే బాగుందంటే బాగుందనయ్యా ఓకే సరిపోయింది అని చెప్పేస్తారంట. అంతేకాని ఆ సీన్ తగ్గట్టు ఎక్స్ప్రెషన్లు కానీ మనకి అది చాలా బాగా వచ్చిందా లేదా, నీట్గా ప్రాపర్గా ఉందా లేదా, ఇదేం లేదు. బాగుందంటే బాగుందని అంటే ఇప్పుడు మెహర్ రమేష్ గారికి ఇన్ని సంవత్సరాల తర్వాత అవకాశం దొరికింది కాబట్టి మనం అంత హ్యూజ్ స్టార్ని మళ్ళీ మనం ఇంకొక టేక్ అయితే బాగోదని చెప్పేసి సైలెంట్గా ఉన్నారు. లేదంటే ఆయన మొదటి నుంచి ఇలాగే ఉన్నారు. అది అక్కడ వర్క్ చేసిన వాళ్ళే తప్ప ఇంకా ఎవరికి తెలియదు. సో ఇప్పుడు మీకు బాగా అర్థమై ఉంటుంది మనకి ఆ ఖుషి రీక్రియేట్ సీన్లు కానీ కొన్ని ఎక్స్ప్రెషన్లు కానీ ఆ ఒక వర్స్ట్ కామెడీ ట్రాక్స్ కానీ ఇవన్నీ మనకి అంత చక్కగా మనకి నైట్ మేర్ లాగా ఎందుకు బయటకు వచ్చి ఇప్పుడు మీకు బాగా అర్థమైపోయి ఉంటుంది. అండ్ ది 6th వన్ రామ్ చరణ్ గారి వినయ విధయ రామ. జనరల్గా మనకి ఒక హీరోకి తన కెరీర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ పడినప్పుడు అది ఎక్కువ రోజు థియేటర్స్లో మూవీ అనేది రన్ అవుతూ విపరీతంగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. అప్ నెక్స్ట్ వచ్చే మూవీ అనేది ఖచ్చితంగా మనకి ఆ రేంజ్లో ఉన్నా లేకపోయినా మూవీ అనేది బాగుండేది. ఎక్స్పెక్టేషన్స్ అనేవి మంచి అక్కడే పెట్టుకుంటారు అనమాట, కిందకైతే అస్సలు ఉండవు. అలాంటిది బోయపాటి గారి మూవీ అనేది మనకి ఆ అవుట్పుట్ అనేది థియేటర్లో చూసిన తర్వాత ఆ ట్వైన్ సీన్స్, హెడ్ నరికితే ఈగల్స్ వచ్చి తీసుకెళ్ళిపోవటాలు, ఇలా మనకి ఎన్నో ఇల్లాజికల్ సెన్స్లెస్ బోయపాటి గారి మాస్ అనేది రామ్ చరణ్ గారికి అంతగా సూట్ అవ్వలేదు. బాలకృష్ణ గారికి సూట్ అనేది అనమాట. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, రామా కానీ, ఆ చైల్డ్హుడ్ అబ్బాయి కానీ పోయి ఎన్నో ఉన్నాయి, మనం రాసుకుంటూ పోలే కానీ వస్తూనే ఉంటాయి అనమాట. బట్ స్టిల్ ఫ్యాన్స్కి అండ్ ఆడియన్స్కి ఇప్పటికీ ఒక అర్థం కాని పాయింట్ అయితే ఉందన్నమాట. రామ్ చరణ్ గారు తన ప్రీవియస్ ఫిలిం సుకుమార్ గారితో రంగస్థలం, సుకుమార్ గారు అంటే మొత్తం క్రాఫ్ట్స్ పరంగా మొత్తం చెక్కేసి ఉంటారు కదా, విపరీతంగా చెక్కుతారు కదా. సో నాలెడ్జ్ పరంగా ప్రతి యాక్టర్ అనే వాళ్ళు ఫిలిం టు ఫిలిం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు అనమాట. సో అంత నాలెడ్జబుల్ పర్సన్ దగ్గర యాక్ట్ చేసి అన్ని రోజుల పాటు థియేటర్స్లో విపరీతంగా రన్ అయ్యి ఎంతైతే ఉంది కదా, బోయపాటి గారి మూవీలో ఇలాంటి ట్వైన్ సీన్స్ కానీ, ఆ సంకల్తో సెన్స్లెస్ ఇల్లాజికల్ సీన్స్ ఎన్నో ఉన్నాయి కదా, అవన్నీ అసలు ఆయన ఎలా ఒప్పుకున్నారు? లేదంటే బోయపాటి గారి దగ్గర స్పెషల్ మ్యాజిక్ ఏమైనా ఉందా ఇలాంటి సీన్స్ అని ఒప్పించడంలో? ఇంక ఇది ఈ బిజినెస్ ఎవరికి అర్థం కాదు ఎలా ఒప్పుకున్నారా అని చెప్పేసి. అండ్ ది 5th వన్ అల్లు అర్జున్ గారి నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. వాట్స్ ది పాయింట్ ఆఫ్ ది ఫిలిం? థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అసలు ఈ సినిమా ఎందుకు చూశాను, అసలు దీంట్లో ఏముంది, అసలు డైరెక్టర్ ఏం చెప్దాం అనుకుంటున్నాడు అనేది ఎవరికి అర్థం కాలేదు.
ఆ రోజు రిలీజ్ అయిన రోజు సినిమా చూసి బయటకు వచ్చిన వాళ్ళకైతే. రిలీజ్‌కి ముందైతే మనకి ఇచ్చిన కంటెంట్‌లో ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కావచ్చు, మేక్ ఓవర్ పరంగా కావచ్చు, మనకి ఆ మిలిటరీ గెటప్‌లో వేరియస్ మనకి సీన్స్ అన్ని చూపించారు కదా! అవన్నీ కూడా అట్ ది సేమ్ టైమ్ తన షార్ట్ టెంపర్ అండ్ అగ్రెసివ్‌నెస్ ఇవన్నీ కూడా అప్పుడు మనకి ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆ ఒక్క ఫ్లోలో మనకి వినడానికి, చూడడానికి చాలా బాగున్నాయి. అండ్ థియేటర్‌లో మనకి ఏమన్నా వార్ ఎపిసోడ్స్ అనేవి విపరీతంగా ఉంటాయేమో అనుకున్నారు చాలామంది. బట్ అవేమీ లేకుండా జస్ట్ మనకి అది ఒక సాంగ్ వరకే పరిమితం. ఇంకిట్లా అయిపోయిన తర్వాత నుంచి మనోడు మౌనం పాటిస్తాడనమాట లిటరల్లీ. అట్ ది సేమ్ టైమ్ మనకి విలన్ పరంగా కూడా మనకి ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ అయితే లేదు. అండ్ ది ఫోర్త్ వన్ ఈ స్పైడర్ మూవీ అనేది రిలీజ్ అయిన తర్వాత ఇంకా దాట్ ఈస్ ది లాస్ట్ వన్ మ్యాన్. ఇంకా ఎక్స్పెరిమెంటల్ కేటగిరీలో ఏదైనా ఉందంటే ఇంకా అది మాత్రమే. అసలు ఆ ఫిలిం అనేది నాకు తెలిసి ఆయన కెరీర్ మాత్రమే కాదు, టాలీవుడ్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మోస్ట్ హైప్డ్ ఫిల్మ్ అని చెప్పడంలో కూడా ఎటువంటి అబ్జెక్షన్ లేదు పోయా. ఆ స్పైడర్ ఏది మనకి వెనక నుంచి అలా రావటం, ఇలా సిగ్నల్ ఇవ్వటం, అసలు ఈ ఒక్క నైట్ మేర్లో నేను కూడా ఒక భాగస్వామి. ఆ రోజులో ఆ వీడియో చూసినప్పుడు నేను మా ఫ్రెండ్స్ అయితే బట్టలు పిచ్చోళ్ళు అయ్యి మామూలు కూడా కాదు. అది ఆ థాట్కి అసలు మన తెలుగులో ఇలాంటి ఒక అవుట్పుట్ రావటం అనేది అబ్బో ఆ రోజు అసలు మిరాకిల్స్, అబ్బో మామూలు మిరాకిల్స్ కాదు. ఇంకా తీరా సినిమా వచ్చిన తర్వాత కట్ చేస్తే మనకి మూవీలో థియేటర్లో మూవీ చూసిన తర్వాత ఓహో ఇది ప్రమోషనల్ స్టంట్ సూపర్ వండర్ఫుల్గా అందరినీ జోకర్స్ చేశారు. అండ్ ఆ సెకండ్ హాఫ్ అయితే ఆంటీస్తో మనకి ఆ ఒక రెస్క్యూ ఆపరేషన్ ఏంటో, ఆ ఫోన్ కాల్లో మనకి ఇంకా టీవీస్లో మనకి ఆ గిఫ్ట్లు అనౌన్స్ చేయటాలు, అసలు ఆ క్లైమాక్స్ ఏంటో చేసుకుంటూ పోయారు. బట్ మూవీలో ఎప్పటికి కూడా ఏదైనా ఫేమస్ అయింది ఏదైనా ఉంది అంటే ఎప్పటికి కూడా నాకు తెలిసి ఇంకా మనం వాడుతూనే ఉంటాం. మన ఎస్జే సూర్య గారి పోర్షన్ అనమాట, అందరినీ పిల్లర్లో కప్పెట్టేస్తే ఇది ఇప్పటికి కూడా మనం వాడుతూనే ఉంటాం. ది థర్డ్ వన్ మన విజయ్ దేవరకొండ గారి లైగర్ మూవీ. దీనికి అసలు నేను మామూలుగా సపోర్ట్ చేయలేదు స్టార్టింగ్లో. అంటే మనకి ఆయన జస్ట్ మనకి ఒక ఫ్లవర్ బొకే పడుకు మనకి నూడ్కి ఒక మనకి పోస్ట్ రిలీజ్ చేశారు కదా, అది చాలామంది తప్పు పట్టారు. జనరల్గా మనకి అంటే నేను యూఎఫ్సీ అనేది చిన్నప్పటి నుంచి విపరీతంగా చూసే కాబట్టి టీవీస్ తర్వాత అప్పుడప్పుడు యూట్యూబ్లో కూడా కొన్ని మ్యాచ్ అనేది చూస్తూనే ఉంటాను అనమాట. మనకి అది ఇష్టం. సో అక్కడ మనకి వాళ్ళ పద్ధతులు అంటే వాళ్ళ వెయిట్ చెక్ చేయటం, వాళ్ళ ప్రాసెస్ గురించి ఇట్లా ఉండిద్ది అనమాట. సో స్పెషల్ ఒక వీడియో పెట్టిన తర్వాత అప్పుడు కొంతమందికి బాగా అర్థమైంది అండ్ ట్విట్టర్లో కూడా కొంతమందికి అర్థమైంది. బట్ మనకి ఇంకా స్లోగా కంటెంట్ వచ్చే కొంది ఇంకా వాళ్ళ ప్రమోషనల్ యాక్టివిటీస్లో 200 నుంచి మనం స్టార్ట్ చేద్దాం. అక్కడి నుంచి ఇంకా వెనకొద్ది ఇంకా అలా మనకి ప్రమోషన్లో మెన్షన్ చేసిన ఎన్నో వర్డ్స్ అండ్ ఇంకా సినిమా చూసిన తర్వాత ఒక ట్రెండ్ సెట్ చేశారనమాట వీళ్ళు. అదే మనం ఎప్పుడు కూడా డిస్కస్ చేస్తూ ఉంటాం కదా, అంటే చిరస్థాయిగా గుర్తుండిపోయేది అనమాట. అసలు వీళ్ళ నుంచి అసలు ఈ యొక్క స్పెషల్ కేటగిరీని ఎంతోమంది డైరెక్టర్స్ ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ ఫిల్మ్స్లో కూడా పెట్టుకున్నారు. మదర్ ఎంతో బాధతో ఎమోషనల్ మూమెంట్ సీన్స్ అని అయిపోయిన తర్వాత వెళ్ళి లవ్ ట్రాక్ సీన్ ప్లే చేయడం. రీసెంట్గా కూడా మన చిరంజీవి గారి వాల్టర్ వేరే మూవీలో కూడా మనకి రవితేజ గారి కొన్ని పోర్షన్స్ అయిపోయిన తర్వాత మనకి వెళ్ళి డ్యూట్ సాంగ్ ప్లే చేస్తారనమాట. అలాగే మనకి లైగర్ వచ్చిన తర్వాత మనకి ఎన్నో మూవీస్లో ఇలా మనకి నాన్ సింక్లో మనకి సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నారు. అలాగే ఆదికేశవ మూవీలో కూడా అనమాట ఆ టెంపుల్ దగ్గర మనకి కొంచెం ఆ ఎమోషనల్గా అంటే ఆ వాడిని కాల్ చేయడం జనాలందరి ముందు కొంచెం ఆ ఎమోషనల్ మూమెంట్ జరిగింది కదా ఉన్న ప్రజలందరితో కూడా. ఇక్కడికి వచ్చేసి మనకి డ్యూట్ సాంగ్ అసలు ఏమన్నా ఫాలో అయ్యారు ఇలాంటివి. అట్ ది సేమ్ టైం ఇంకొకటి బిగ్గెస్ట్ నైట్ మేర్ ఏంటంటే మైక్ టైసన్ని పెట్టి జోకర్ని చేసారు చూడండి. అసలు ఆయన జనరల్గా మ్యాచెస్లోనే ఫుల్ అగ్రెసివ్గా ఉంటాడు, అసలు ఓడిపోవడానికి అసలు ఏమాత్రం ఒప్పుకోడు. అలాంటి వ్యక్తిని మనకి సరే సినిమా కాబట్టి అలా చేశారు అనుకుంటే సరే ఆయన సరే పిల్లలు ఏదో ముచ్చట పడుతున్నారు సినిమా కదా సరే ఇలా కనెక్ట్ చేద్దాం అని చెప్పేసి చేసేసాడా, లేకపోతే వీళ్ళు ఇంకేదన్నా చెప్పి ఒప్పించారా? బట్ విజయ్ గారికి ఆ నెత్తి డైలాగ్స్ అనేవి సెట్ కాకపోవటం, ట్యాప్కి అరుస్తూ డైలాగ్స్ చెప్పటం. అట్లాగే మనకి బాక్సింగ్ రింగ్లో నాకు విజయ్కి అంటే ఇంకొక యాక్టర్ ఉన్నారు కదా, సో ఆయన కూడా ప్రొడ్యూసర్ అనమాట మూవీకి. ఒక 2 బుల్స్ ఎలా అయితే కొట్టుకుంటే ఎలా అయితే ఉంటే సో అలా ఉంటుందని చెప్పటం. అండ్ ఆల్సో ఆయన అనేది ఎమోషనల్ సీన్స్ అనేది చిన్నపిల్లలు ఏడుస్తున్నట్టు కూర్చోటం. అబ్బో వద్దులేండి ఇంత తాపేద్దాం. అండ్ కమింగ్ టు ది సెకండ్ వన్, మన హిస్టరీలో ఉన్న వన్ ఆఫ్ ది ప్యూరెస్ట్ రామాయణంని కూనీ చేయడంలో మాత్రం 100% సక్సెస్ఫుల్ అయ్యారు మన ఉమరత్ మావ అయితే. దాన్ని ఏ లెవెల్లో వేసుకున్నారో మీ అందరికి తెలిసిందే, ఎంత పిండారో తెలిసింది, ప్రత్యేకంగా డిస్కస్ చేయాల్సిన అస్సలు లేదు. అట్ ది సేమ్ టైం ఈ మూవీతో విపరీతంగా జోకర్స్ అయ్యారు. అంటే ఇది ఎన్నో కేటగిరీస్లో అయ్యారనమాట. ఓన్లీ మీకు 2 విషయాలు చెప్తాను. ఒకటి, టీజర్ రిలీజ్ అయిన తర్వాత మొబైల్లో మీరు చూసుకుంటే మీకేం కనిపిదయ్యా, థియేటర్కి వెళ్ళి చూడండి, గ్లాసులో పెట్టుకొని చూడండి మీకు బాగా కనిపించింది అని చెప్పేసి బిస్కెట్ చేశారు చూడండి, అదొకటి. అంటే ఇక్కడ దాన్ని ఎంతలా వెనకేసుకొచ్చారంటే
మొబైల్‌లో సినిమా చూస్తే క్లారిటీ ఉండదు. థియేటర్‌లో చూస్తే క్లారిటీ ఉండిద్ది అనే రీతిలో వాళ్ళని మబ్బు పెట్టి థియేటర్‌లకైతే పంపించారనమాట. ఇది మామూలు జోకర్లు చేయడం కాదు. అంటే ఈయనొక్కడే పెద్ద ఇట్లాంటి సినిమా తీశాడు, ప్రపంచంలో ఇంకెవడు తీయలేదు అన్న రీతిలో మభ్య పెట్టారనమాట. నేను అప్పటికి ఎన్నోసార్లు చెప్పారు, బాబు ఫోన్‌లో క్లారిటీ లేదు, థియేటర్‌లో క్లారిటీ ఎందుకు కనిపించిదిరా బాబు అని చెప్పేసి. అవతార్ లాంటిది ఎన్నో సంవత్సరాల క్రితం తీసిన సినిమానే అది ఎప్పటికి కూడా మనం ఫోన్‌లో పెట్టుకుంటే 1080p క్వాలిటీతో చాలా బాగుండేది ఇప్పటికి కూడా. దానికి లేని బాధ ఈడికే వచ్చిందా అని ఎన్నోసార్లు డిస్కస్ చేసుకున్నాం. సర్లేండి, అయిపోయింది ఏదో అయిపోయింది. ఇంకా స్నేక్ మసాజ్‌లు ఏంటంటే ఓకే, అది పక్కన పెట్టేస్తే. అండ్ రెండోది ద బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్, దీనికి నాకు ఇంకా లైఫ్‌లో ఆన్సర్ దొరకదు అనుకుంటా. మీకు కూడా దాంట్లో డౌట్ లేదు. మీ అందరూ కూడా ఆదిపురుష్ మూవీ చూసారు, బయటకు వచ్చేసారు. మనకి డబ్బింగ్ అనేది, లిప్ సింక్ అనేది అసలు ప్రాపర్గా లేదు. అట్ ది సేమ్ టైం మనకి ఆ మూవీలో కొన్ని మేజర్ సీన్స్ అనేవి మనం ట్రిమ్ అవుట్ చేస్తే విపరీతంగా ట్రోల్ మెటీరియల్లో ఒక పర్సంటేజ్ తగ్గేదన్నమాట. సో ఇప్పుడు సినిమా అనేది ప్రింట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యాక్టర్స్ అనేవాళ్ళు 100% చూస్తారు కదా. బట్ ఇక్కడ ప్రభాస్ గారు అసలు మూవీ చూసారా అనేది నాకు బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ భయ్యా. ఎందుకంటే ప్రభాస్ గురించి రీసెంట్ టైమ్స్లో ఎంతోమంది మాట్లాడేటప్పుడు కావచ్చు, లేదంటే కనుక ఇదివరకు కూడా కావచ్చు, ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు ఎక్కువగా ఫిలిం గురించి డిస్కస్ చేస్తారని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పారు. సో ఒక వ్యక్తి నార్మల్ మీటింగ్స్, ఏదైనా మీటింగ్స్లో కానివ్వండి, ఎక్కువగా మనకి ఫిలిం గురించి ఆ రీతిలో డిస్కస్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇది డబ్బింగ్ బాగాలేదు ఓమ్రాత్, మనం ఈ సీన్స్ కట్ చేద్దాం ఖచ్చితంగా చెప్తారు. సో వీళ్ళు అసలు ప్రభాస్ గారికి మూవీ చూపించారా, లేదంటే ఆయన చూసి ఈ సీన్స్ తీసేయండి బాగాలేదు, ఇది కరెక్ట్ చేసుకోండి అని చెప్పినా కానీ వాళ్ళు చేయలేదా? ఒకవేళ వాళ్ళు చెయ్యలేదు అంటే మాత్రం పని కట్టుకొని ప్రత్యేకంగా ఇమేజ్ని డ్యామేజ్ చేద్దాం అని చెప్పేసి ఫిలిం తీసారని చెప్పేసి మనం ఇంకా డిసైడ్ అయిపోవచ్చు విత్ నో డౌట్ ఇన్ దట్. ఎందుకంటే 6 months గ్యాప్లో డబ్బింగ్ని కూడా కరెక్ట్ చేసుకోలేనంత రీతిలో వర్క్ చేశారంటే ఎవ్వరు నమ్మడు. ఇప్పుడు సినిమాని బ్యాడ్గా మనకి ప్రజెంట్ చేస్తారంటే ఇట్లాంటి అవుట్పుట్ని బయటికి ఇస్తే వాళ్ళకు కూడా మనీ పరంగా విపరీతంగా లాస్ ఉండేది కదా మీరు అనుకుంటారేమో. అంత సీన్ లేదు. వాళ్ళు బిజినెస్ పరంగా అంటే బిజినెస్ జరిగే ఫ్యాక్టరీలో ఎన్నో కేటగిరీస్ అయితే ఉంటాయి అనమాట. సో వాటి నుంచి మనీ అనేది వాళ్ళు ఈజీగా తెచ్చేసుకుంటారు. అంటే ఇక్కడ మనకి థియేటర్స్లో మనకి ఎగ్జిబిటర్స్ ఈ కేటగిరీస్ నేను చెప్పట్లేదు, నేను అనేది ప్రొడ్యూసర్ గురించి చెప్తున్నా. ఆయనకైతే ఎటువంటి నష్టం అయితే లేదంటున్నా. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎండింగ్ దిస్ వీడియో విత్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఫర్ ది టాలీవుడ్, అవర్ మెహర్ రమేష్ నోలన్ మాస్. ది ఫస్ట్ ప్లేస్ గోస్ శక్తి. హెయిర్ స్టైల్ దగ్గర నుంచి చూష్ వరకు, ఆ వాల్ గెటప్ కానీ ఎవ్రీథింగ్ మ్యాన్, కానీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఖడ్గాలో ఇది ఒక అద్భుతం. చిరస్థాయిగా ఎప్పుడు వెంటాడే ఒక ఎమోషనల్ లాగా ఉండిపోయే ఒక అద్భుతం. బట్ ఇంతటి కళాఖండంలో కూడా మనకి నచ్చేవి ఒక 2-3 ఉంటాయి అనమాట. నాకు నచ్చింది ఏదైనా ఉంది అంటే ఒక ఉంది కదా చేతిలో మనకి పట్టుకునేది, సో అదొకటి. అట్లాగే వాళ్ళు ఖడ్గం పెట్టినప్పుడు మనకి ఆ వాటర్ ఫాల్స్ దగ్గర ఉంది కదా. ఈ 2 విషయాలు కొంచెం క్రియేటివ్ పరంగా మనకి ఆ టైంలో ఎన్నో ఇయర్స్ బ్యాక్ది కొంచెం ఇది బాగుంది అనిపించింది. ఇంకా రిమైనింగ్ అంత చెప్పక ఇంతకే ఎప్పుడు లైఫ్ లాంగ్ వెంటాడే ఒక ఎమోషన్ అనమాట మనం మెవర్మం ఇచ్చింది. అండ్ మీరు వేరే యాక్టర్స్ మూవీస్ కూడా చెప్తారు, లైక్ పవన్ కళ్యాణ్ గారిది మన అజ్ఞాతి వాస్ చెప్తారు అనుకుంటా. బట్ ఎందుకు అంటే మనకి ఇప్పుడు మూవీ అనేది ఫ్లాప్ అవ్వటం వేరు, బట్ మనకి అది ఎప్పుడు కూడా అంటే మనం ఫ్రెండ్స్ కూడా ర్యాండమ్గా డిస్కషన్ పెట్టినప్పుడు ఆ మూవీ గురించి మనం ఇబ్బందిగా ఫీల్ అవుతాం చూడండి, అంటే దాని గురించి మాట్లాడటానికి కూడా. సో అది నైట్ మేర్ అనమాట. ఆ విధంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో నాకైతే విపరీతంగా అలాంటిదైతే ఏది లేదు. ఒకవేళ మీకు కింద డ్యామ్ షూర్ కమెంట్ చేయండి. అట్లాగే నాని గారి దాంట్లో కూడా నాకైతే విపరీతంగా అలా మనం చూసుకునే విధంగా అయితే ఏది లేదు. అండ్ రాంపోతినేని గారి కెరియర్ అంటే రీసెంట్ ఈ స్కందాది ఒక కపుల్ ఆఫ్ మూమెంట్స్ మనం చూడటానికి బాగాలేదులే, ఇది సెట్ కాలేదు ఇలా అనుకోవచ్చు. కానీ మరి విపరీతంగా నైట్ మేర్ అనే రేంజ్ అయితే నాకైతే కాదు. ఒకవేళ మీకు అనిపిస్తే నో ప్రాబ్లం, ఎవరి నైట్ మేర్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ నాకైతే ఇది మనం నైట్ మేర్ రేంజ్లో తీసుకునేంత అయితే లేదనుకుంటున్నాను. మనం ఇంత వీడియో డిస్కస్ చేసిన తర్వాత ద బిగ్ మ్యాన్ డిస్కస్ చేయకపోతే ఎట్లాగా మన బాలకృష్ణ గారు ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ అ నైట్ మేర్. ప్రతి దాంట్లో ఒకటైతే ఉండిద్ది అనమాట కన్ఫామ్గా, ఎక్సెప్ట్ మనకి అఖండ. అంటే అఖండలో ఉన్న మ్యాజిక్ అంటే మనకి ఫర్ సపోజ్ ఆ డివోషనల్ టచ్ కనుక మనం పక్కన పెట్టేస్తే ఇట్ వాస్ జస్ట్ ఎ రెగ్యులర్ ఫిలిం. బాలకృష్ణ గారి టెంప్లెట్లో జస్ట్ ఎ రెగ్యులర్ ఫిల్మ్ అనమాట. బట్ దాంట్లో మనకి డివోషనల్ టచ్ యాడ్ చేయటం, అది ఆయనకి చాలా ప్రాపర్గా సూట్ అవ్వటం, అట్లాగే ఆయన వయసు తగ్గట్టుగా ఆ ఏజ్డ్ క్యారెక్టర్ అనేది పర్ఫెక్ట్గా మనకి చూపించారనమాట. ఇలా మనకి ఈ యొక్క ఫ్యాక్టర్స్ అనేవి మనకి కొంచెం యూనిక్ వేలో
కొంచెం మనకి మంచిగా వర్కౌట్ అయింది అఖండాలో. అండ్ ద రిమైనింగ్ ఫిల్మ్స్ అన్ని ఇంత చెప్పినట్టే యాజ్ యూజువల్గా ప్రతి ఫిల్మ్లో మనం ఒకటి మంచి ఎత్తుకోవచ్చు అనమాట. సో దాట్స్ ఆల్ ఫర్ ది వీడియో. అ నైట్ మేర్ ఫర్ ది ఫ్యాన్స్, లైఫ్ లాంగ్ ఎప్పటికీ వెంటాడే ఒక మంచి ఎమోషన్. అండ్ దాట్స్ ఇట్ మ్యాన్. సబ్స్క్రైబ్ ఇఫ్ యు ఎంజాయ్ ఇట్ అండ్ I'll catch you on the next one.